ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మన జీవితంలో దేవుడు స్పిరిచువల్స్ గిఫ్ట్స్ పనిచేయాలని, మన సంఘంలో పనిచేయాలని, మనము ఆ పని చేయడం ద్వారా దేవుడు ఆమ్, మన జీవితం ద్వారా అనేకులను టచ్ చేయాలని, అనేకులను రీచ్ కావాలి. దేవుడు ఎలా రీచ్ అవుతాడు? మన నేబర్స్ని మనం ఎలా రీచ్ అవుతాం? యేసు ప్రభువుని ద్వారా. అంటే యేసు ప్రభువును మనం ఎలా ప్రొజెక్ట్ చేస్తాము, వాళ్ళకి ఎలా పరిచయం చేస్తాము. చూడండి, ఒకవేళ నువ్వు ప్రవక్తవైతే నువ్వు వాళ్ళ జీవితం గురించి ప్రవచనిస్తే, లేకపోతే నువ్వు హీలింగ్ మినిస్ట్రీ ఉంటే నువ్వు ఒకవేళ వాళ్ళకి హీలింగ్ చేస్తే, లేకపోతే నువ్వు డెలివరెన్స్ మినిస్ట్రీ ఉంటే నువ్వు ఒకవేళ దేవుని చిత్తం వల్ల వాళ్ళకి డెలివరెన్స్ చేస్తే, లేకపోతే ఆ ప్రార్థనలో వాళ్ళని నడిపిస్తే, వారికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళకు ప్రేయర్ హెల్ప్ చేయడం, లేకపోతే ఎలాంటి హెల్ప్ చేయడము. సో ఇలాంటివి చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే యేసు ప్రభుని వారికి పరిచయం చేస్తున్నాం. నిజంగా చాలామంది నేను అడిగినప్పుడు యేసు ప్రభు గురించి మీకు ఏం తెలుసు అని అంటే, వాళ్ళు ఒక దేవుడు అంతే నేను అని అంటారు. కానీ ఆయన గురించి, మన జీవితంలో ఆయన విలువ గురించి, ఆయన మన ఈ లోకానికి ఏం చేశాడు, ఎందుకు వచ్చాడు, పాపుల కొరకు ఆయన ఎందుకు చనిపోయాడు, మనం ఆయన నమ్ముకుంటే ఏమవుతుంది, ఇవన్నీ రెండవ రాకడ గురించి ఇవన్నీ చెప్పినప్పుడు ఇంత ఉందా కథ, మాకు తెలియదు అని అంటారు తెలుసా. సో టైం ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా మనము మన అన్య ఫ్రెండ్స్ గురించి. రాకడ అంటే ఇట్లా ఉంటుంది, 666 నెంబర్ ఉంటుంది. సో మనం ఇట్లా కార్యాలు ఉంటాయి కాబట్టి మేము అందరికీ చెప్పడం మా బాధ్యత, నమ్మకపోని ఇష్టం అని చెప్పి మనం ప్రేమపూర్వకంగా చెప్పినప్పుడు ఎవ్వరు కూడా మన మీద దాడి చేయడం కానీ అలాంటివి ఏమి ఉండవు ప్రియులారా. మనము ఒకలాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకొని భయపడుతున్నాం, కానీ అన్యులు కూడా నిజమైన దేవుని కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళలో ఉన్న స్పిరిచువల్ థర్స్ట్, ఆ ఆత్మీయ దాహం అనేది యేసు ప్రభు మాత్రమే తీర్చగలడని మనం ఎప్పుడైతే చెప్తామో, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే మన మీద ఉండి మనం వాళ్ళకు లివింగ్ వాటర్స్ని మనకు ఎప్పుడైతే వాళ్ళకి ఇస్తామో, దేవుడు తన స్పిరిచువల్ గిఫ్ట్స్, హీలింగ్ కానీ, ఆ భాషల్లో మాట్లాడడం, లేకుంటే ప్రాఫెసీ చెప్పడం, డెలివరెన్స్ చేయడం, సో ఇలాంటి వాటి ద్వారా మనము వాళ్ళకు దేవుని పరిచయం చేయాలన్నది ప్రభు కోరిక. కాబట్టి చర్చిలో ప్రతి ఒక్కరికి అది ఒక హీలింగ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉండాలనేది ప్రభు చిత్తం. అయితే అందరూ భాషల్లో మాట్లాడాలి, అందరూ ప్రవచించాలని మాత్రం పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. అంటే ఇవైతే కంపల్సరీ, మిగిలినవి మాత్రం దేవుడు తన చిత్తానుసారంగా ఇస్తాడు. ఏదైతే డెలివరెన్స్ మినిస్ట్రీ ఉందో, లేకపోతే హీలింగ్ మినిస్ట్రీ ఉందో, తర్వాత జ్ఞానవాక్యం ఉందో, బుద్ధివాక్యం ఉందో, ఇవన్నీ కూడా దేవుడు తన ఇష్టానుసారంగా ఇస్తుంటాడు. ఎందుకంటే అది మనకు పెట్టుకొని మనం పెద్ద గ్రేట్గా ఫీల్ కావడానికి క్రౌన్సా కాదు. మనం వాటితో ఏం చేయాలి? దేవుణ్ణి ఇతరులకు పరిచయము చేయాలి.